అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పశ్చిమ ప్రాంతానికి తాకనుందా? పశ్చిమ ప్రాంతంలో ధీటైన లీడర్ కోసం చంద్రబాబు నాయుడు గారు అన్వేషిస్తున్నారా? ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న వేళ అధ్యక్ష పదవికి అడుగు దూరంలో ఉన్న నేతలు ఎవరు? ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇది ప్రస్తుతం కూడా కేబినెట్ హోదా ఉండేటువంటి పదవి. ఈ పదవికి సంబంధించి ఆది నుంచి కూడా అనేక మంది నేతల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. తుది జాబితాకు సిద్ధమవుతున్న వేళ కూడా ఒక్కొక్కరు పేర్లు మరి తెరమనుగవుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నేతల పేర్లే ప్రస్తుతం పశ్చిమ ప్రాంతానికే అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ఒక నానుడైతే ఇప్పుడు హల్చల్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలు ఎవరు? ప్రముఖంగా కూడా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారి పేరు కూడా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గూడూరు ఎరిక్షన్ బాబు గారు, ఈయన ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆయన సర్పంచ్గా, ఎంపీటీసీగా చేసిన టైంలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా, తదనంతరం ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉంటూ ఆయన తెలుగుదేశం పార్టీకి 2024లో ఆయన పోటీలో నిలబడటం జరిగింది. కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఎరిక్షన్ బాబుకు విజయం దోబూచులాడి లాస్ట్ మినిట్ లో కూడా ఆయన ఓటమి పాలయ్యారని చెప్పడానికి కూడా అనేక కారణాలని మనం తెలియజేసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ 2024లో ఓటమి తర్వాత కూడా ఆయన అక్కడ స్థానికంగా ఎర్రగొండపాలెంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పుడున్నటువంటి ఈ అధ్యక్ష పదవికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారి చూపు కూడా ఎరిక్షన్ బాబు వైపు ఉంది అనేది అయితే కొంత టాక్ వినిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి దళితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 2024 ఎన్నికలు ఓటమైన తర్వాత కూడా వైసీపీ ఎక్కడైనా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు ఉన్నా, జిల్లా అధ్యక్షులు ఉన్నా, కమ్మ సామాజిక సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నా కూడా అక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి వాయిస్ వచ్చేసి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల ద్వారానే వైసీపీ మరింతగా కూడా తెలుగుదేశం పార్టీపై దూకుడు స్వభావం చూపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం వైసీపీలో కనుక చూసినట్లయితే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు మరి ఆయన స్పోక్స్ పర్సన్ గా ఉండి కూడా మరి కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయటంలో ఆయన కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఆయన్ను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న మాత్రం బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంపై ఒక స్థాయికి మించి విమర్శలు చేయలేదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరి లోకల్ నాయకులను, స్టేట్ నాయకులను టార్గెట్ చేస్తూ మరి ఇష్టారీతిని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తులకు చెక్ పెట్టాలంటే, అలాంటి వ్యక్తులకు ధీటుగా వాయిస్ ఇచ్చేటువంటి లీడర్ల కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్వేషిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎక్కడైతే ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబుకి 2024లో ఓటమి రూపంలో తగిలిన దెబ్బ మరి అక్కడి నుంచే పోరే దగ్గరే వెతుక్కునేలాగా కూడా ఎరిక్షన్ బాబు గనక జిల్లా అధ్యక్ష పదవి గనక ఇస్తే ఘాటుగా వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో, ఆయన అంతకుముందు లీడ్ క్యాప్ చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు, ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లతో కూడా సమన్వయం చేసుకోగలిగినటువంటి వ్యక్తి, అవసరం ఉన్నప్పుడు బలంగా వైసీపీకి ధీటుగా కౌంటర్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎరిక్షన్ బాబును గనక తీసుకొస్తే తెలుగుదేశం పార్టీకి కొంత ప్లస్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఎరిక్షన్ బాబుకు కొంత హైప్ వస్తుందని ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కొంతమంది మరి పరిశీలకులు కూడా దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మరి ఆ బాబు చూపు ఈ బాబు వైపు ఉందా లేదా అనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టంగా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. మరోవైపు ఉగ్ర నరసింహారెడ్డి గారి పేరు ప్రముఖంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. పశ్చిమ ప్రకాశంలో మరి వైసీపీ పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి 5 సీట్లలో కూడా వైసీపీ వచ్చేసి మరి దర్శికి వచ్చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, కనిగిరికి వచ్చేసి దద్దాల నారాయణ యాదవ్ గారు, అదేవిధంగా మనకి మార్కాపురానికి వచ్చేసి అన్నారాంబాబు గారు, గిద్దలూరుకు వచ్చేసి మనకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రగొండపాలెంకి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. ఈ కమ్యూనిటీ బేస్ గా చూసినట్లయితే వైసీపీ అక్కడ ఒక ఎస్సీ, ఒక ఆర్యవైశ్య, మరొక
యాదవ్ సామాజిక వర్గానికి 5 సీట్లు 3 సీట్లు వారికి కేటాయించడం జరిగింది. కేవలం 2 సీట్లు మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకటి దర్శి వచ్చేసి కమ్మ సామాజిక వర్గానికి, మరి మిగతా 3 కాన్స్టిట్యున్సీలు కూడా గిద్దలూరు రెడ్డి సామాజిక వర్గానికి, అదేవిధంగా మార్కాపురం రెడ్డి సామాజిక వర్గానికి, ఎర్రగొండపాలెం ఎడిదిరిగి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది ఎస్సీలకు కేటాయించింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితులు బేరీజ్ వేసుకొని రెడ్డి సామాజిక వర్గానికి కనుక అధ్యక్ష పదవి కేటాయించాలంటే కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి ఆ సీటు కేటాయించేలాగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు మరి దామచర్ల కుటుంబం ఒంగోలు రాజకీయాల్లో శాసిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆయన దామచర్ల జనార్దన్ గారు మరి పెద్ద ఆయన వారసుడిగా కూడా రాజకీయాల్లోకి ఆరంగేటం చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు. డెవలప్ లో ఆయన దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు, సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా ఆయనకు ఒక మంచి పేరు వచ్చినటువంటి పరిస్థితులు. మరోవైపు ఆయన తమ్ముడైనటువంటి దామచర్ల సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా, లోకేష్ టీంలో ప్రముఖంగా వాయిస్ వినిపించేటువంటి వ్యక్తుల్లో మరి దామచర్ల సత్య గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందని మనం తెలియజేసుకోవచ్చు. సో దామచర్ల సత్య గారికి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవి మరి రామచర్ల బదర్స్ లోనే ఒకరికి ఇవ్వాలని సంకల్పించినా కూడా కొత్త వారికి అవకాశం ఇద్దాం అనేటువంటి సంకల్పంతో వారు ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త నాయకత్వాన్ని పోషిద్దామని ఇప్పటికే వారి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం తెలుస్తా ఉంది. సో అధిష్టానం పిలిచి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పిలిచి మరి ఆ బాధ్యత, జిల్లా బాధ్యత గనక దామచర్ల బ్రదర్స్ ఎత్తిన గనక పెడితే వారు స్వీకరించడంలో ఎలాంటి సందేహం లేదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పశ్చిమ ప్రకాశంలో అయితే అటు ఎలక్షన్ బాబు మరి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి, మరి ఇటువరకుగా చూస్తే దామచర్ల బ్రదర్స్ లో ఎవరో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి వరించనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మరి కొన్ని రోజుల్లో మరి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తుల చేతుల్లో కూడా ఇప్పటి వరకు ఆ పదవిలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నోకసాని బాలాజీ గారు పనిచేయటం జరిగింది. కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిగా మరొక కొత్త నేత రాజకీయాల్లో కూడా చక్రం తిప్పనున్నారని మనం తెలియజేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి చల్లన చూపు అటు పశ్చిమ ప్రకాశం వైపు పడుతుందా, మరి ఒంగోలు వైపు పడుతుందా అనేది కూడా సస్పెన్స్ అని కూడా తెలియజేసుకోవచ్చు. ఏ పదవి అయినా కూడా ఎవరికి ఏ టైంలో ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆ పదవి కోసం 1000 కళ్ళతో కొంతమంది లీడర్స్ ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.